డైలీ కరెంట్ అఫైర్స్ కింద అనేకమైన అంశాలు మనం మాట్లాడుతున్నాం. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన అంశాలు అటు యూపీఎస్సీ రాసేటువంటి అభ్యర్థులకు, ఏబీపీసీ రాసేటువంటి స్టూడెంట్స్కి అవసరమైనటువంటి అనేక అంశాలు డిస్కస్ చేసాం. దాంట్లో మరొక ముఖ్యమైన అంశం ఈరోజు ఉమెన్స్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇండియా. మనందరం చూసాం ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు మళ్ళీ ఏ రకంగా అటకెక్కించడానికి ప్రయత్నం జరుగుతుందో, డీలిమిటేషన్తో లింకప్ చేయడము, ఇవన్నీ సెపరేట్ టాపిక్ మాట్లాడదాం. దాంట్లో భాగంగా ఈ అంశాన్ని ఇక్కడ ఇంకొంచెం మరొక కోణంలో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఎందుకు మీకు అర్థమవుతుంది. ఉమెన్స్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇండియా, భారతదేశంలో ఈ స్త్రీలకు ఉండేటువంటి ఈ యొక్క ప్రాతినిధ్యము, రాజకీయాలు ఎలా ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి మాట్లాడుతున్నాం. ఉమెన్ రిమైన్ సిగ్నిఫికెంట్లీ అండర్ రిప్రజెంటెడ్ ఇన్ ఇండియాస్ లెజిస్లేచర్స్. చట్టసభల్లో మనం మాట్లాడుతున్నాం, నింగి నేల నీరు అన్నిట్లో సగమని మాట్లాడుతున్నాం. 30% రిజర్వేషన్ ఇవ్వడానికి మటుకు కుదరదంటున్నాం, కుదురుతుందంటాం, అటకెక్కిస్తూ పోతున్నాం. సో దానికి సంబంధించి ఈ భారతదేశంలో ఉండేటువంటి లెజిస్లేచర్స్ ఏమవుతున్నాయో, చట్టసభలు అటు పార్లమెంట్ కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, దాంట్లో చూస్తే ఈ యొక్క ఉమెన్ స్త్రీల యొక్క ప్రాధాన్యత అనేది అండర్ రిప్రజెంటెడ్, తగినటువంటి ప్రాతినిధ్యం లేకుండా ఉంది. దానికి ఎలా తెలుస్తుందంటే రీసెంట్ డేటా చూస్తే ఇక్కడ మనకి దాదాపు లోక్సభలో చూడండి 15% మాత్రమే స్త్రీలు ఉన్నారు. 15% మాత్రమే స్త్రీలు ఉన్నారు లోక్సభలో, గుర్తుపెట్టుకోవాల్సింది. మరి రాజ్యసభలో చూస్తే 13% ఉన్నారు. మనం మాట్లాడేది సమాన వాటా 50%, కనీసం ఉమెన్ రిజర్వేషన్ 33 పడుతున్నాం. 33 కాదు, ఇక్కడ ఉండేది 15% మాత్రమే లోక్సభలో ఉన్నారు. గణాంకాలు ఇస్తున్నాను. మరి రాజ్యసభలో 13% మాత్రం ఉన్నారు. ఎంత ఘోరంగా పరిస్థితిలో మనం చూస్తున్నాం, అర్థమైంది. అలాగనే రాష్ట్రాలకు వచ్చేగల ఇంకా దిగజారుతనంతో 9% మాత్రమే ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈరోజు. కాబట్టి స్త్రీలకు రాజకీయాల్లో వాటా గురించి మాట్లాడేటప్పుడు ఈ స్టాటిస్టిక్స్ మీ దగ్గర ఉండాలి. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాసేవాళ్ళు కానీ కాకుండా మిగతా వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా గణాంకాలు ఇస్తున్నాం. మరి వార్తల్లోకి ఎందుకు వచ్చింది, ఎందుకు మనం మాట్లాడుతున్నాం, వై ఇన్ న్యూస్ అని చెప్తే ఈ టాపిక్ అనేటువంటిది ఇక్కడ ఎందుకు వార్తగా మారిందంటే ఉమెన్స్ రిప్రజెంటేషన్ స్టిల్ ఫార్ బిలో దేర్ పాపులేషన్ షేర్. అసలు జనాభాలో లెక్క ఎంత, వాళ్ళకి రావాల్సిన వాటా ఎంత. సో కాబట్టి వాళ్ళకు ఉండాల్సినటువంటి వాటా తగినంతగా లేదు షేర్ అనేసే వార్త వచ్చింది. అందువల్ల ఈరోజు పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటున్నాం మనం. సాధికారత, ఇంగ్లీష్లో ఎంపవర్మెంట్, తెలుగులో సాధికారత అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి, రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతున్నాం. మరి రాజకీయ సాధికారత గురించి డిబేట్, చర్చ జరిగేటప్పుడు ఈరోజు ఉమెన్ రిజర్వేషన్ గురించి తెలుసు మీకు జరిగినటువంటి ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూ దుమ్మెత్తి పోసుకుంటూ, అపోజిషను రూలింగ్ పార్టీ పైన, రూలింగ్ పార్టీ అపోజిషను, ఇవన్నీ ఒక సపరేట్ డిబేట్ సంబంధించిన విషయాలు. కానీ మొత్తం పైన ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ఈరోజు వాళ్ళకి అవసరం అంటే తెలుస్తోంది క్లియర్గా. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనకు ఇది ఒక స్ట్రాంగ్ కరెంట్ అఫైర్స్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే మీకు ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అది మీకు ఎంసీక్యూలో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, ఇంపార్టెంట్ టాపిక్ అయితే వాస్తవం. ముఖ్యంగా చెప్పాలంటే గవర్నెన్స్ అని పేరుతో, మీకు పరిపాలన పేరుతో ఉంది. అక్కడ అవసరం ఉంది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం కాడ, సోషల్ జస్టిస్ కాడ. కాబట్టి పాలిటీలో కావచ్చు, గవర్నర్లో కావచ్చు, సోషల్ జస్టిస్ కావచ్చు, అన్నిట్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు ఉండేటువంటి ఉమెన్కి పొలిటికల్ రిజర్వేషన్ భారతదేశంలో ఎంత ఉంది, ఎలా ఉంది, ఈ పూర్వాపరాలు ఏంటి, ఏ విధంగా బిల్లు అటకెక్కింది, పోస్ట్పోన్ అవుతుందో, ఇది ఈ డిస్కషన్ మీకు అవసరం అవుతుంది. మరి కరెంట్ స్టేటస్, ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ ఉమెన్ అనేవాళ్ళు ఇప్పుడే మాట్లాడినట్టుగా లోక్సభలో చూస్తే 15% ఉన్నారు ఎంపీస్, రాజ్యసభలో చూస్తే 13% ఉన్నారు. అంటే మొత్తం సభ్యుల్లో వీళ్ళ శాతం చాలా తక్కువగా ఉంది, అర్థమవుతుంది మనకి. అలాగే ఇంకా రాష్ట్రాల గురించి ఇప్పుడే మాట్లాడాము. స్టేట్ అసెంబ్లీలో చూస్తే కేవలము ఎమ్మెల్యేస్ అంటే ఎవరైతే ఉన్నారో ఈ శాసనసభ్యులు మొత్తం దేశం అంతా కలిస్తే 9% మాత్రమే ఉన్నారు. అంటే పురుషులకి అన్ని స్థానాలు వస్తే కనీసం ఇచ్చేటువంటి స్థానాలు కూడా సరిగ్గా ఉపయోగించుకునే స్థితిలో ఉందా భారతదేశం అని మనం ఆలోచన పరిస్థితిలో ఉన్నాం. మరి ఈ ఎంపీస్, ఎమ్మెల్యేస్ మొత్తాన్ని కలిపేసి అన్ని ఫిగర్ చూస్తే 10% ఉన్నారు. ఇది భారతదేశం అంటే 90% పురుషులు మాత్రమే ఈ రాజకీయాల్లో ఉన్నది వాస్తవం, కఠోర వాస్తవం, చేదు వాస్తవం ఈరోజు మనకి. సో కాబట్టి ఈరోజు కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ కావచ్చు,
అలాగని వెస్ట్ బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, వీటిలో మనం చూస్తే వైఏ బెటర్గా ఉన్నాయి. అంటే మనం చూస్తామంటే అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు చెప్పుకున్న వాటిలో మనకంటే వెనుకబడిన రాష్ట్రాలు అని మనం అనుకుంటాం. సో వాటిల్లోనే ఈ ఉత్తరప్రదేశ్లో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, బీహార్లో కానీ, మధ్యప్రదేశ్లో బెటర్గా ఉన్నారు. అంటే మొత్తం కలిపితే మటుకు 10% అమ్మ ఈ రోజు ఉన్నటువంటి ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ టోటల్ ఫిగర్. సో మరి వై ఇట్ మ్యాటర్స్, ఎందుకు ఈరోజు విషయం ఏంటంటే ఈరోజు ఈ పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది, ఈ రాజకీయ ప్రాతినిధ్యం అనేది, ఎందుకంటే నీ లాస్ చట్టాలని, నీ బడ్జెట్ని, వెల్ఫేర్ ప్రయారిటీస్ అంటే సంక్షేమం ఉండేటువంటి ప్రాధాన్యత కావచ్చు, సోషల్ జస్టిస్ ముఖ్యంగా సామాజిక న్యాయం కావచ్చు, వీటన్నిటికీ కావాల్సింది పొలిటికల్ రిప్రజెంటేషన్. రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నప్పుడే వీటిల్లో న్యాయం చేయడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. అందువల్లే ఈరోజు మనం చూస్తే ఇక్కడ మనకు ఈ యొక్క గ్రేటర్ ఉమెన్స్ ప్రజెన్స్ ఇన్ లెజిస్లేచర్స్, అటు పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, స్త్రీలకు ఎక్కువ రిప్రజెంటేషన్ అనేది మీరు ఎలా లింక్ చేస్తారంటే, ముఖ్యంగా చెప్పాలంటే హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, సేఫ్టీ కానీ, న్యూట్రిషన్ కానీ, లోకల్ గవర్నెన్స్, వీటిల్లో ఖచ్చితంగా లింకప్ అయిన డేటా పొలిటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్. కాబట్టి స్త్రీలకు ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సినటువంటి జనాభా ప్రాతిపదిక యాక్చువల్గా వాళ్ళ షేర్ ఉండాలి. అది లేదనేటువంటి దాన్ని ఇక్కడ చూస్తున్నాం. దీన్ని మనం హార్డ్ కాపీ రూపంలో మీకు అందిస్తున్నాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి ఏంటి సార్ సమస్య, అందరూ డిస్కస్ చేస్తున్నారు, స్త్రీల గురించి ఇవ్వాలి, ప్రాతినిధ్యం ఇవ్వాలి మాట్లాడుతున్నారు. మరి మేజర్ ప్రాబ్లం ఏముంది అంటే ఇక్కడ ప్రధాన ప్రాబ్లం నాట్ ఓన్లీ ఎలక్షన్ అవుట్కమ్స్. స్త్రీలు ఎన్నికల్లో గెలుస్తారా లేదా, మగవాడు గెలిచిపోతారు, అన్నింటిలో ఇద్దరి మధ్య ఒకటి పోటీ చేసినప్పుడు ఎవరో ఒకటి గెలుస్తాడు, ఎవరో ఓడతాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ అవుట్కమ్స్లో ఆ స్త్రీలు గెలుస్తున్నారా లేదని కాదు, ఇక్కడ క్యాండిడేట్ సెలక్షన్ కాడే జరుగుతుంది వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే పార్టీ గేట్ కీపింగ్ కావచ్చు, ప్యూర్ వినబుల్స్. వాళ్ళు ఇచ్చేది ఎట్లా ఉంటుందంటే గెలిచే సీట్లు ఎవరు, ఆ ఇచ్చిన వాటిలో కూడా ఈ ఓడిపోయే సీట్లో, గెలవడానికి అవకాశం లేని సీట్లో, ఆడు పురుష బలంగా ఉన్న అలాంటి వాటిలో ఎక్కడ స్త్రీలకు అలాంటి ఓట్లు కేటాయిస్తున్నారు. ఫైనాన్షియల్ బ్యారియర్స్ ముఖ్యంగా ఎదుర్కొంటున్నారు, ఆర్థిక సమస్యలు, సోషల్ నామ్స్ ఎప్పుడు కూడా స్త్రీని చాలా తక్కువగా చూస్తుంది. ఒకప్పుడు గొప్ప చెప్తున్నా కానీ ఈరోజు రాజకీయాలకు వచ్చే కాడ మటుకు స్త్రీలకు ఈరోజు అన్యాయం జరుగుతుంది. సోషల్ నామ్స్ కావచ్చు, సామాజికమైన నిబంధనలు, అలాగని చెప్పాలంటే పొలిటికల్ నెట్వర్క్స్లో లోయర్ మనకు యాక్సెస్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా ప్రధానమైన అడ్డంకులుగా స్త్రీలకు రాజకీయాల్లోకి తక్కువ రిప్రజెంటేషన్ అవడానికి ఇవన్నీ కారణాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేటువంటిది మీకు చూస్తే ఈరోజు 131 గురించి మాట్లాడుతున్న అమెండ్మెంట్ గురించి, నిజానికి దాని ముందు చూస్తే కాన్స్టిట్యూషన్లో 128వ రాజ్యాంగ సవరణ 128th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు 2023లో వచ్చిందమ్మా. అది ఏం చెప్తుందంటే 1/3 ఆఫ్ సీట్స్ని అటు లోక్సభలో కావచ్చు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇవ్వాలని చెప్పారు. అంటే ఈరోజు మనం 2026లోనో 3 సంవత్సరాల క్రితమే ఈ ఎక్సర్సైజ్ జరిగి చెప్పారు. అయితే తర్వాత ఏం జరిగిందంటే మీకు తెలిసిన విషయమే, తర్వాత 2023 తర్వాత జరిగేటువంటి ఈ యొక్క జనాభా ఏమవుతూ లెక్కలు ఉన్నాయో, సెన్సస్ ఏమవుతున్నాయో దాని ప్రాతిపదిక వచ్చినప్పుడు 23 తర్వాత జనాభా లెక్కలు ఏమున్నాయి ఇప్పుడు వచ్చే జరుగుతున్నాయి. ఇక్కడ మళ్ళీ బెలికి పడిపోయింది. మళ్ళీ ఏ జనాభా లెక్కలు తీసుకోవాలి, తర్వాత ఎలక్షన్ అంటే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ ఏంటి 29. కాబట్టి దీన్ని పెట్టాలా పెట్టకూడదని రాజకీయాలకు సంబంధించి మళ్ళీ పేచి మనకు తెలుసు. మనకి అటు అపోజిషన్ రూలింగ్ పార్టీ కొట్టుకుంటున్నాయి. సో దాని మధ్య మనకు స్త్రీలకు రావాల్సింది ఈ యొక్క దాని ప్రకారం చూస్తే ఇక్కడ ఈ డీలిమిటేషన్ రిలేటెడ్ ప్రొవిజన్స్, ఎందుకంటే రాజకీయ యొక్క దానికి పునర్వ్యవస్థ ఇక్కడ మన నియోజకవర్గాలు ఏమవుతుంటాయో వాటిని రివేట్ చేసి డీలిమిట్ అయిన తర్వాత అమలు పరచాలంటే అప్పుడు మళ్ళా వచ్చి నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఏ స్థానంలో ఎన్ని వస్తాయి, మాకెన్ని పోతాయి, మీకెన్ని వస్తాయి, ఈ లెక్కల వల్ల గొడవల వల్ల పంచాయతీ ఆగింది. రైట్, సరే. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చూస్తే భారతదేశం యొక్క రిప్రజెంటేషన్ చూస్తే ఈరోజు ఈ గ్లోబల్ ట్రెండ్ కంటే భారతదేశంలో మనకు చాలా తక్కువ ఉందమ్మా రిప్రజెంటేషన్, ఉమెన్ రిప్రజెంటేషన్. ఎందుకంటే 2025లో ఉండేటువంటి ఈ ఐపీయూ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే ఈ ఉమెన్ పార్లమెంటరీ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే ప్రపంచవ్యాప్తంగా 27.2% ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఐపీయూ రిపోర్ట్ ప్రకారంగా 2026లో ఉన్న 25 లాస్ట్ ఇయర్ నివేదిక లేటెస్ట్, దాని ప్రకారంగా స్త్రీలకు ఉండేటువంటి పార్లమెంట్ ప్రపంచం అంతా కలిసి చూస్తే ఎంత ఉన్నారు 27.2%. మన భారతదేశం ఎంత ఉన్నారు, ఎంపీస్ ఎంత చెప్పాను ఇప్పుడే 15% ఎంపీస్, రాజ్యసభలో 13%, స్టేట్స్ వచ్చేగలికి 9%, ఎంపీస్ ఎమ్మెల్యేలని కలిపితే 10% యావరేజ్. మరి ప్రపంచం ఎంత ఉన్నారు 27.2%. మరి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నామా అర్థమైపోయింది మీకు.
అంటే ఇంత ఘోరంగా మనకుంది ఈరోజు. కాబట్టి ఈరోజు మనం చెప్పాలంటే భారతదేశంలో స్త్రీలకు రావాల్సిన హక్కులు మనకి లభించలేదని అర్థమవుతోంది. సరే మనకి సార్ రాజకీయాలు పక్కన పెడదాం, మనకు కావాల్సిన ఎగ్జామినేషన్ పాయింట్ అవి కాబట్టి మరి యూపీఎస్సీకి ఏపీపీఎస్సీకి రిలవెన్స్ ఏంటి ఈ టాపిక్ అని చూస్తే, ఈ టాపిక్ అనేది జెండర్ ఈక్వాలిటీ మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ నవేడేస్ మనకు. కాబట్టి ఈ జెండర్ ఈక్వాలిటీ స్త్రీలకు పురుషులకు సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి, హక్కులు ఉండాలి, అన్ని రకాల గౌరవం ఉండాలి. సో ఆ ఈక్వాలిటీకి సంబంధించి ఈ టాపిక్ మనకు వస్తుంది. అలాగనే మనకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఐటెం కింద మనకు వస్తుంది. అలాగనే డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా రిఫార్మ్స్ సంస్కరణలు జరుగుతుంటాయి, మార్పులు జరుగుతుంటాయి, చేర్పులు జరుగుతుంటాయి, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి అంశం మనకు వస్తుంది. అలాగనే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కింద, గవర్నెన్స్ కింద ఈ టాపిక్ ఇన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి టాపికే ఇప్పుడు చెప్పినటువంటి ఈ పొలిటికల్ రిప్రజెంటేషన్. కాబట్టి ఆన్సర్ రాసేటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఈ రిప్రజెంటేషన్ అనేది నాట్ ఓన్లీ అబౌట్ నంబర్స్, ఇక్కడ నంబర్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నామంటే క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ, ఈ ప్రజాస్వామ్యం నాణ్యంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ అంటే దాని గురించి రాయండి ఎగ్జామ్ రాసేటప్పుడు, ఆన్సర్ రాసేటప్పుడు. అలాగనే ఇంక్లూసివ్ పాలసీ మేకింగ్, ఈ పాలసీ మేకింగ్లో ఇంట్లో ఎవరు చూస్తారు? మీ డాడీ చూస్తారని మమ్మీ చూడరా? మమ్మీ ఇంటిని నడుపుతుంది. ఒక స్త్రీకి తెలిసినంతగా వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇక్కడ పాలసీ మేకింగ్లో ఇప్పటి వరకు ఎవరి పెత్తనం అంటే పురుషులదే, మెజారిటీ వాళ్ళదే జరుగుతోంది. కాబట్టి స్త్రీలు ఎప్పుడు వస్తే ఆ ఖచ్చితంగా పాలసీ మేకింగ్లో, డెసిషన్ మేకింగ్లో నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర వచ్చినప్పుడే ఈ స్త్రీలకు నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది అనే విధంగా మీరు ఆన్సర్లు ఎస్ఏ టైప్లో యూపీఎస్ రాష్ట్రంలో ప్లాన్ చేసుకోండి. అలాగే మీకు ఇక్కడ ఎంసీక్యూ కింద ఈ ఫిగర్స్ అవి గుర్తుపెట్టుకొని మీరు వీలెంతో వరకు ఈ స్త్రీలకు సంబంధించినటువంటి ప్రతి దాన్ని, రిజర్వేషన్ బిల్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, చట్టాలని బాగా క్షుణ్ణంగా చదువుకుంటే డెఫినెట్గా విటెన్స్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి బాగా ప్లాన్ చేసుకొని మంచి మార్కులు తెచ్చుకోమని మీకు ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.